హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు గుంటూరు బస్ స్టాండ్ నుంచి మీకు ఉప్పల్పాడు వరకు జర్నీ చేసి చెప్తానండి. ఉప్పల్పాడు తెలుసు కదండి దేనికి ఫేమస్. ఉప్పల్పాడు వలస పక్షుల కేంద్రం. చాలా రకాలైన పక్షులన్నీ అక్కడికి వచ్చి వలసకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయండి. చాలా రకాలు ఉంటాయి. ఎప్పుడు మనం అన్ని పక్షులు చూసుంటాము. అయితే మనం ఎలా వెళ్ళాలంటే అండి, బస్ స్టాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఓల్డ్ గుంటూరుకి వెళ్ళే రూట్ ఉంటుంది కదండి. మన బస్సులన్నీ వెళ్ళిపోతాయి కదా అవుట్ సైడ్. అక్కడ ఓల్డ్ గుంటూరులో నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి. బస్ స్టాండ్ వెనక నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది మొత్తం ఓల్డ్ గుంటూరే కదండి, మీకు తెలుసు కదా. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక మసీద్ తగులుతుందండి. మసీద్ వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళాలండి. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ ఒక చర్చి ఒకటి వస్తుందండి. ఇంకొంచెం ముందుకెళ్తే చర్చ్ వస్తుంది. అయితే ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళాలండి. ఆ రోడ్డే, ఇంకా రోడ్డు మనం ఎటు మారిన అవసరం లేదు. వెళ్తే అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుందండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్రాస్ చేసిన తర్వాత మనకి కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ పక్క నుంచి మనం కొంచెం దూరం వెళ్తే అక్కడ ఫ్లైఓవర్ ఉంటుందండి. ఆ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ ఏమో టిట్కో హౌసెస్ ఉంటాయండి. 2 years నుంచి మేము గుంటూరులో ఉంటున్నామండి. మాకైతే ఇప్పుడు తీరిందండి వెళ్ళడానికి. అది మా బాబు కోసం వెళ్తున్నాం, తను చూసి కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అని. అయితే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి హైవే ఉంటుందండి. గుంటూరు టు చెన్నై హైవే, విజయవాడ ఈ హైవే ఉంటుందండి. ఈ హైవే బారిన తర్వాత కొంచెం దూరం వెళ్తే ఉప్పల్పాడు పక్షుల కేంద్రం చూసారు కదండి. కొంచెం లోపలికి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో. కొంచెం దూరంగానే ఉంటాయి, మన దగ్గరికి రావు. బట్ ఇక్కడ ఏంటంటే మనం వండుకొని ఏమీ తీసుకెళ్ళడానికి అలవ్ లేదండి. ఓన్లీ లోపల ఒక చిన్న క్యాంటీన్ ఉంటుంది. అక్కడ మనము కావాల్సిన ఐస్ క్రీమ్స్ లేకపోతే స్నాక్స్ ఏమి ఉంటే అక్కడే తినేసి ఇక్కడ డస్ట్బిన్లో పడేయాలి. అయితే నాకు ఫ్రాంక్గా నేను ఒకటి చెప్తున్నానండి. ఇక్కడికి చిన్నపిల్లలు మాత్రం తీసుకురావద్దు. చిన్నపిల్లలు అంటే 10th క్లాస్ అలాగా ఉన్న పిల్లలు మాత్రం తీసుకురావద్దు. ఎందుకనంటే ఇక్కడ పక్షుల్ని చూడడానికి మనం వస్తే అక్కడ చాలామంది లవర్స్ అలాగా వచ్చి ఉంటున్నారండి. చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. అందుకని నేను అటువైపు ఆ సైడ్ కూడా వీడియో తీయాలని అనిపించలేదు. మళ్ళీ పెడితే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. అందుకని అటువైపు వెళ్ళకుండా ఓన్లీ పక్షులను ఒకటి తీశాను. ఒక క్యాంటీన్ ఉంది. చిన్నపిల్లలు ఒకవేళ తీసుకెళ్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉందండి. ఉయ్యాలు ఒకటి ఉన్నాయి ఆడుకోవడానికి. లోపల క్యాంటీన్ ఉందని చెప్పాను కదా, అదేనండి. కొంచెం ముందుకెళ్తే కొంచెం క్యాంటీన్ ఉంటుందండి. ఇది క్యాంటీన్. ఓకేనండి. మీకు వీడియో నచ్చిందనుకోండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఒక్కసారైనా విజిట్ చేయండి, బాగానే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.